మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి సంవత్సరపు తైలాభిషేకం మొదలుకొని నేటి 2024 సంవత్సరపు తైలాభిషేకం వరకు ప్రభువు కాచి కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో సహవాసములు నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఉపవాస కూడిక చివరి రోజు. అంత మాత్రమే కాదు, తైలాభిషేకపు పండగ. ఉదయకాలము కైకులూరు గ్రామంలో మరి తైలాభిషేక పండగను మా సహోదరులు రెవరెండ్ ఎం సమయలయ్య గారు జరిగిస్తే అక్కడికి వెళ్ళి వాక్య వర్తమానము అందించడం జరిగింది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకనంటే నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండము 40వ అధ్యాయము 15వ వచనం. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రిని అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చెయ్యము. వారి అభిషేకము తరములకు వారి నిత్యమైన యాజకత్వపు సూచనగా ఉండవలెను. అహరోనుకు జరిగినట్లు అహరోను పిల్లలకు కూడా జరగాలి. ఈ యొక్క క్రమము అనేది ఎంతవరకంట, నాకు చాలా నచ్చిన మాట, నిరంతరము. చెప్పండి, ఎప్పుడు దాకంట? నిరంతరము. ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఎవరికి జరిగినట్లు? వారి తండ్రికి జరిగినట్లు. నాకు జరిగినట్లు మీకు కూడా దేవుని కృప 2014 సంవత్సరం ఆగస్టు నెల, మరి నాకు డేట్ అంత గుర్తులేదు, 7వ తారీఖు 6వ తారీఖు నాకు అంత గుర్తులేదు, కానీ దైవజనులు స్వర్గీయులు రెవరెండ్ జుత్తిక విశ్వాసరాయ్ గారు పనివాడు మొదలుకొని, అంటే పనివాడిగా ఉన్న నన్ను, మరి అప్పుడు దాకా 2011లో సేవకు వచ్చిన 2014 వరకు కూడా పరిచారకుడుగా వాక్యమే బోధించేవాడిని. అన్నయ్య గారు బల్లారాధన ఇచ్చేవారు. కానీ 2014 ఆగస్టు నెల మొట్టమొదటిసారిగా దైవజనుల చేత పాస్టర్ గాను కాపరి గాను, పాస్టర్గా అంటే ఇప్పుడు నేను వేసుకున్నది, అలాగే కాపరిగా అనేటప్పటికి పూర్తి అధికారం. ఎందుకంటే గాలి సాగుతలేదని పూర్తి వేయలేదు డ్రెస్సు, ఇది సరిపోతుంది కాబట్టి ఇది వేయడం జరిగింది. ఆలోచన చేయండి ప్రియులారా, నాకు అభిషేకం చేశారు, నాకును అమ్మగారికి అభిషేకం చేసి మీరు ఇక నుంచి యాజకత్వం చేయాలి, కాపరత్వం చేయాలి, సంఘ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అని చెప్పినప్పుడు నాటి నుండి నేటి వరకు దేవుడి పరిచర్యలో ఇలా 3 సంఘాలలో సేవ చేస్తూ ముందుకెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, దైవజనులు ముంగుమూరి దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరుస్తూ జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు 40 రోజులు ప్రతిరోజు నిర్గమాకాండం చదువుకుంటూ 40 అధ్యాయాలతో 40 రోజులు పూర్తవుతాయి కనుక, అంటే నిన్నటితో పూర్తవుతాయి కనుక 40వ రోజు కాడి నుంచి, అంటే నిన్నటి నుంచి తైలాభిషేక పండగలు మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో ఆన్ చేస్తే బైబిల్ మిషన్ వారందరూ కూడా ఎక్కడ చూసినా, నిన్న వడ్డుగూడెం అయ్య గారు, దాదాసాయి గారు వడ్డుగూడెం రమ్మంటే మనకు ఉపవాస కూడికలో నేను రాలేదు, పొద్దున ఫోన్ చేసి పెద్దపాడికి రమ్మంటే కైట్లూరు వెళ్తున్నామండి అన్నాం. కావాలి ఆలోచన చేయండి ప్రియులారా. అంటే ఇక దైవజనులు బయలుపరిచినట్లుగా
ఎక్కడ చూసినా తైలాభిషేక పండగలు. రేపు పొద్దున్న అన్నయ్య గరువు మీద లోకమోడి గరువులో ఉదయకాలం తైలాభిషేక పండగ చేస్తారు. ఆలోచన చేయండి ప్రియులారా. అలా అన్ని సంఘాల్లో ఏమంటే విశ్వాసులను 1 పేతురు పత్రిక 2:9 ప్రకారం మనందరం యాజకులము గనక రాజులైన యాజక సమూహముగా ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు మాసము 9వ తారీఖు దాటిన తర్వాత మనం అందరం ఏం జరిగిస్తూ ఉంటామంటే తైలాభిషేక పండగను జరిగిస్తాం. ఉదయకాలము నేను కొన్ని మాటలు వాళ్ళకి అక్కడ అందించాను. తైలం ఒక విశ్వాసం మీదకి వస్తే ఏం జరుగుతుంది అని నేను వారికి ఏం చెప్పాను అంటే ప్రియులారా, లేవీకాండం 21:12 చదువుకుంటేనంట తైలాభిషేకం అనగా కిరీటము. చెప్పండి, తైలాభిషేకం అంటే ఏంటి? కిరీటము. కాబట్టి దైవజనుడు దేవుడు కలిసి మీ తల మీద నూనె పోస్తే ఏం పెట్టినట్టంట? నీకు కిరీటము పెట్టినట్టు. లేవీకాండం 21:12 ఈ మాట మనం చదువుతాం. అక్కల నాకు టైం లేదు కాబట్టి నేను అంటే నాకు నచ్చిన మాటలు నేను చదివాను. రెండవది మనం చూస్తే 2 సమూయేలు గ్రంథం 22:51 చదువుకుంటే ఎవరి మీద తైలాభిషేకం ఉంటుందో వారిని దేవుడు కనికరిస్తాడు, తన కృపను చూపిస్తాడు. అంటే మీరు రాసుకుంటారని చెప్పి తర్వాత ధ్యానించడానికి ఉపయోగపడుతుందని 2 సమూయేలు గ్రంథం 22:51 ఏ దావీదునైతే నువ్వు అభిషేకించావో అతని మీద నీ కనికరాన్ని చూపిస్తావు అన్నట్లుగా మనం చూస్తాం. మూడవది 1 సమూయేలు గ్రంథం 2:10 హన్న పాట పాడుతూ నీవు అభిషేకించిన వారికి అధిక బలాన్ని ఇచ్చే దేవుడివి అనే మాట మనం చూస్తాం పిల్లరా. ఇక 4వది విలాప గ్రంథము 4:20 విలాప గ్రంథము 4:20 తైలం పోయబడిన వారికి అనగా అభిషేకము జరిగిన వాడు దేవునికి ఊపిరి వంటి వాడు లేదా ఊపిరి వంటి అనుభవాలు కలిగిన వాడని 4వదిగా మనం చూస్తాం పిల్లారా. 5వదిగా 2 కొరింథీ పత్రిక 1:21 అభిషేకం పొందిన వాడిని దేవుడు స్థిరపరిచేవాడిగా మనం చూస్తాం పిల్లారా. 6వదిగా 1 యోహాను పత్రిక 2:20 దేవుని అభిషేకం పొందిన వారిని దేవుడంట అన్ని తెలిసినట్లుగా అంటే వాక్యానుసారముగా జీవించేటట్లుగా ఎరిగేటట్లుగా వాక్య ధ్యానం జరిగించేటట్లుగా దేవుడు చేస్తాడని. ఇక చివరిగా 1 యోహాను పత్రిక 2:27 ఎవరి మీద అభిషేకం ఉంటుందో వారు స్థిరకాలము దేవునిలో నిలిచి ఉంటాడని, నిలవడానికి దేవుడు ఆత్మ ఆ నిలవడానికి సహాయం చేస్తాడని ఉదయకాలమందు కైక్లూరు ప్రాంతంలో ఈ 7 అనుభవాలతో కూడిన సందేశం. అంటే చాలా మంది ఎందుకు ఈ సందేశం దేవుడు నాకు బయలుపరిచారంటే చాలా మంది అనుకుంటారు పిల్లరా, దైవజనుడు నూనె పోసి ప్రార్థన చేస్తుంటేనో లేదంటే తైలాభిషేక పండగలు జరిగిస్తా ఉంటే ఏమండి ఏనాడు గుడికి రాకపోయినా ఆ రోజు మట్టిగా చెప్పండి తెల్లని బట్టలు వేసేసుకొని తలారా స్నానం చేసేసుకొని పోసే నా మీద పోసే అని చెప్పినట్లుగా పిల్లారా తైలం పోయించేసుకొని అమ్మయ్యా అని ఒక మొక్కుబడు, ఒక అలవాటు, ఒక పద్ధతో ఈరోజు మనుషులు ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఈ అభిషేకపు తైలం గురించి చాలా మంది దైవజనులు ఏమంటే తైలం పోయడాలు, నూనె పోయడాలు కొన్ని అలవాట్లు చేశారు. కానీ ప్రతి దానికి ఒక క్రమం ఉంది, వాక్యానుసారమైన ఒక పద్ధతి ఉంది, దైవజనుల యొక్క అనుభవం ఉంది. ఇవేమీ లేకుండా చేయడం అది పద్ధతిగా ఉండదు, అది ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే అభిషేకము అనేది నిరంతరము ఉండేదని మీకు అక్కడ నిర్గమన 40:15 చదివించాను. కాబట్టి ఇది కొంతకాలం పనిచేసి ఆగిపోయేది కాదు, లేదా దీనిని ఆచార భక్తిగా చేసేది కాకుండా అలవాటు భక్తిగా చేసేది కాకుండా దీన్ని చేయడం వల్ల ఈ తైలాభిషేకము నూనె నా తల మీదకి రావడం వల్ల ఆధ్యాత్మిక స్థితిగా నేను ఎదుగుతాను. దైవజనులు నూనె పోసిన కాడి నుంచి ఏమంటే బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 16వ మనం చదువుతే పిల్లారా 13వ కాడి నుంచా చూడండి. అక్కడ
16, 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. అర్థం చేసుకోండి, ఎప్పటి నుంచి? అటు ముందు కాదు, దాని తర్వాత కాదు. ఆ అభిషేకించిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలండి. నాటి నుండి యెహోవా ఆత్మ బలముగా వస్తుంది. దీన్ని మొట్టమొదటిగా మనం ఏమని చెప్పుకోవాలంటే, తైలాభిషేకం ఒక వ్యక్తి విశ్వాస యొక్క తల మీద పోయడం వల్ల అతడు అర్హత పొందుతాడు. మొదటి అనుభవం ఏంటో చెప్పండి. అర్హత. దేనికి అర్హత అనగా దేవుని ఆత్మను పొందుకొని ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి. ఏమండి, ఈ తైలం పోయించే సమయములో దైవుడు దైవజనుల ముందు పశ్చాత్తాపం కలిగి ప్రభువాని ఆత్మను మీరు మీరు చాలా మంది అనుకోవచ్చు, దైవజనుడా బాప్తీసం పొందితే కూడా మరి దేవుని ఆత్మ వస్తుంది కదా అంటే వస్తుంది. ఆత్మ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని పర్యాయములు పేతురు చేయి వేసినప్పుడు కూడా దేవుని ఆత్మ వచ్చింది. దాన్ని మనం తప్పు పట్టకూడదు. బాప్తీసం పొందినప్పుడు కొంతమంది పేరుకు వచ్చింది. ఇంకొంతమంది ప్రియులారా ఆత్మను బట్టి అర్హత కూడా ఇచ్చారు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్య గ్రంథములో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చదువుతేనంట. ఏమండి, ఈ 7వ అధ్యాయంలో ప్రియులారా 6వ అధ్యాయం. అపోస్తుల కార్య గ్రంథములో 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ప్రియులారా ఒక తగాద కనబడుతుంది. ఏంటా తగాద అంటే, ఏమండి, హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారంట, అలాగే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ అంట ముసలి బ్యాచ్. ఎవరు బ్యాచ్ చెప్పండి? వీళ్ళు విధవరాలు. చెప్పండి ఎవరంటండి? ఏమండి, సంఘాల్లోనంట విధవరాళ్ళకి భోజనాలు పెట్టడం ఒక అలవాటుగా భక్తులు ఆనాడు అపోస్తుల ప్రియులారా జరిగిస్తూ ఉంటేనంట, ఇందులో కొంతమంది ముసలి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో నన్ను చూసి నాకు తక్కువ వడ్డీ ఇచ్చారు, నన్ను చూసి నాకు అసలు మెత్తని ముక్క రాను ఒకడు బొయ్యికిలేసారు అని. ఏమండి, వాక్యం చెప్పడానికి వచ్చిన పేతురు గారి దగ్గరను, వాక్యం చెప్పడానికి వచ్చిన వారి దగ్గర ప్రియులారా వీళ్ళంట ప్రియులారా సొరగడం మొదలు పెట్టారంట. అయ్యగారు అంటున్నారు, నేను వాక్యం చెప్తాకు వచ్చానా, మీకు భోజనాలు వడ్డించడానికి వచ్చానా, మీకు పెద్ద కక్కలు పడ్డాయని చూడడానికి వచ్చానా, లేదా మీకు బొయ్యికలు పడ్డాయని చూడడానికి వచ్చానా? ఏదో వాక్య పరిచయం చేస్తున్నాం, లేట్ అయిపోతుంది కాబట్టి ఓ ముద్ద పెడుతున్నాం శుభ్రంగా తినేదానికి. చెప్పండి, నాకు ఎక్కువ వేసాడు కొంతమంది, నాకు అసలు ఏమీ పడలేదు అని కొంతమంది పడతా ఉంటే ఆ దైవజనుడికి ఒక ఆలోచన వచ్చిందంట. అదేంటంటే, ఇలా కాదు, వీళ్ళు కొంతమందిని వడ్డించే వడ్డనకి పెడదాం అని చెప్పినప్పుడంట, అందులో ఆ వడ్డించే వడ్డనలకి 7 రకాలైన అర్హతలు ఉండాలంట. చదువుతారా మాట? అపోస్తుల కార్య గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యూదుల మత ప్రవిష్టుడను అంత్యొకయ వాడును అగు ఈ నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసులుగా లోబడిరి. అందులో స్తెఫను గురించి రాస్తూ 8వ వచనములో, స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య. అసలు ఈ 12 మందిని నిలబెట్టడానికి 3వ వచనం చదవండి, మీకు బాగా అర్థమైంది. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, ఇక్కడ వడ్డించడానికి ఒక 12 మంది కావాలా? అందులో చూడండి ఏమన్నాడు, సహోదరులారా రాసుకోండి. మొట్టమొదటి అన్నం వడ్డించే వాడికి ఏమి ఉండాలంట? ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని
మంచి పేరు పొందిన మనుషులను ఎంతమంది అంటే అన్నం వడ్డిస్తానికి 7 మనుషులను మీరే ఏర్పాటు చేసుకోండి. ఎవరిని ఏర్పాటు చేస్తే వీడైతే నాకు ఎక్కువ ముక్కలు వేస్తాడా, వీడైతే ఎక్కువ అన్నం పెడతాడా అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు మీరే ఏర్పాటు చేసుకోండి అంటే వాళ్ళందరికి నచ్చిందంట. అయితే ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే అన్నం వడ్డించే వాడికి ఉండాల్సిన అర్హత ఆత్మ సంబంధమైన ఆత్మ జ్ఞానముతోను, అంటే ఆత్మతోను బైబిల్ మీద జ్ఞానముతోను పట్టుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ రాస్తూ అంటున్నాడు ప్రియులారా, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి రావాలి అంటే ప్రియులారా ఏముండాలంటే ఒక అర్హత. చదవండి హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. హోషేయ 11:4. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీద నుండి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరినైతే దేవుడు స్నేహ బంధముగా ఎంచుకుంటాడో వాడి మెడ మీదనున్న కాడిని తెంచుతాడు. దేవునికి మనం స్నేహితులుగా మారాలి. దేవునికి స్నేహితులుగాను కుమారులుగాను కుమార్తెగా ఎప్పుడు మారుతాం? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ ఎవరంటండి? మీరు రాలేదు కాబట్టి మాకు కండిషన్ ఉంది. నేను సగమే చెప్తాను. పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిదయా అంటే విశ్వాసం. మన అమ్మగారు చెప్పారు చెప్పండి ఎవరు చెప్పండి అన్న, మీరు తప్పట్లు అన్నారా? వాళ్ళు కొట్టుకోండి. ఎంతమంది దేవుని చేత నడిపించబడుతురో, ఎందరూ ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు. కాబట్టి ప్రియులారా, ఈ తైలాభిషేకము నీ తల మీద పోసినప్పుడు నీవేమవుతావంట? దేవునికి కుమారుడు అవుతావంట, దేవునికి కుమార్తె అవుతావంట, దేవుని బిడ్డ అవుతావంట, దేవుని సంఘంలో పరిచారకుడు అవుతావంట, దేవుని పనివాడు అవుతావంట. నేను చూడండి, నా మీద నూనె పోసేటప్పటికీ నేను సంఘానికి ఒక పూర్తి బాధ్యతగా, పనివాడుగా, పరిచారకుడుగా, సేవకుడుగా. ఇవన్నీ మీరు గమనించిన అక్షర పదాలు. సేవకుడు అంతే. మమ్మల్ని ఏమని పిలుస్తారు? సేవకుడు, పనివాడు, పరిచారు. ఈ అసలు ఎవరిని పిలుస్తారు చెప్పండి పర్లేదు. ఒక పనివాడిని పిలుస్తారు కదా, వీడు మా పనివాడండి, వీడు మా దాసుడండి అంటాం. మేము ఎవరికి దాసులం అంటే దేవునికి దాసులము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తైలాభిషేకం మన మీదకి వచ్చినప్పుడు అంట మనకు ఒక అర్హత వచ్చేస్తుందంట. ఏంటి అర్హత అంటే దేవుని పరలోక రాజ్యం మీద దేవుడు మనలను కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు మనం ఎన్నుకుంటాడంట. చూడండి ప్రియులారా, ఒక విషయం చెప్తాను, గమనించండి. మోషే నాయకుడే, ఆయన తల మీద నూనె పోయబడలా. కానీ అహరోను యాజకుడు, అతని మీదను అతని కుమారుల మీదకి దేవుడు ఏమన్నాడు? తరతరములమైన నిత్యమైన అర్హత వీరు నాకు కుమారులగునట్లు ఏం చేయాలి తెలుసా? నూనె పోసి అభిషేకించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని బిడ్డలు అవ్వడానికి పిల్లరా మనకున్న అర్హత ఏంటి అంటే దేవుని యొక్క ప్రతిష్ఠ తైలాభిషేకము నీ తల మీదకి రావడమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా మొట్టమొదటిది ఏంటి అంటే దేవుని తైలాభిషేకం మన మీదకి వస్తే అది మనకి అర్హతనిస్తుంది. ఇక రెండో మాట ఇక్కడికి వస్తున్నాను రండి ప్రియులారా. రెండో చూడండి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము.
నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాని కంటే నిన్ను హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండోది, మొదటిది ఏం చెప్పుకున్నాం? తైలము మనిషి విశ్వాసులను అర్హుల్ని చేస్తుంది. రెండవది, ఈ తైలము మన మీదకి వచ్చినప్పుడంట మనలను అధికారులుగా చేస్తుంది. నిజంగా చెప్పండి, దావీదు మీదకి తైలము రాగానే దేవుని ఆత్మ వచ్చింది. ఏలా లోయలో గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు ఏమండి, సౌలు గారికి అల్లుడైపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అయిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. కీర్తన గ్రంథంలో ఉంటుంది, అదిగో నేను దావీదుని చెప్పండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, సరిగ్గా పూర్తి చేయాల, గొర్రెల దొడ్డి నుండి నేను తీసుకుని వచ్చేదిని. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుని ఎందుకు గొర్రెల దొడ్డిలో ఉంచాడు అంటే, దావీదు తల్లి గారు మోయాబీయురాలు. ఆలోచించేయండి, మొత్తం యెష్షయి గారికి 7 పిల్లలు పుట్టిన తర్వాత, 7 మగ పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మోయాబురాలని తెలుసుకున్న అక్కడ ప్రజలు యెష్షయి గారికి ఒక షరతు ఇచ్చారు, వదిలేసుకుంటే నీ పదవి సన్హెడ్రిన్ సభలో అధికారాన్ని విడిచిపెట్టు, లేదా నీ భార్యను విడిచిపెట్టంటే నా భార్యను విడిచిపెడుతున్నానని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళి ఏమంటే దూరంగా ఆమెను వదిలేశాడు. అయినా అప్పుడప్పుడు వెళ్తూ ఒక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డే దావీదు గారు. బిడ్డని లోపలికి తెచ్చుకోలేడు, కొడుకని చెప్పుకోలేడు. కాబట్టి అక్కడే 4 గొర్రెలు కొని ఆ గొర్రెలు మేపుతూ వాళ్ళు జీవించమన్నాడు. వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత ఏమండి ఒక పశువుల కాపరిగా ఇంటికి తీసుకొచ్చారు. అన్నదమ్ముల మధ్య తమ్ముడని తెలిసిన ఏమండి సన్హెడ్రిన్ సభ్యులకి భయపడి తమ్ముడని చెప్పుకోలేకపోతున్న సమయంలో సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకొని కడసారి వాడు అన్నదమ్ముల మధ్య బయటికి తమ్ముడని చెప్పుకోలేని ఈ దావీదు గారిని అభిషేకించి ఏం చేశాడు చెప్పండి, రాజుగా కూర్చోబెట్టాడు. సామాన్యుడిగా అయితే ఎవరికి చెప్పుకోలేడేమో, ఇప్పుడు ఈయన ఎవరైపోయారు చెప్పండి, రాజు అయిపోయాడు. రాజు అంటే ఏంటి చెప్పండి, అధిపతి. మన ఊరికి ఎవరు అధిపతి? ప్రెసిడెంట్ గారు అధిపతి. పెద్ద ఆయన ఏమంటారంటే చెప్పండి, ఆయన ఏమంటారు ప్రెసిడెంట్ గారు తెలుగులో ఏమంటారు అసలు? ప్రథమ పురుషుడు. ఏమంటారు చెప్పండి? అదే సర్పంచేలేండి, కానీ ఇంకా బాగా చెప్తే ప్రెసిడెంట్ గారిని ఊరి ప్రథమ పురుషుడు అని అంటారు. అంటే పెద్ద ఆయనే. ఎంతో మంది పురుషులు ఉండొచ్చు, కానీ ఆయన తర్వాతనే ఎవరైనా. దావీదు గారు ప్రెసిడెంట్ కంటే ప్రెసిడెంట్ అయిపోయాడు. ఏమండి, ప్రథమ పురుషుడి కంటే గొప్పవాడైపోయాడు. అందరికి చెప్పండి అధిపతిగా మారిపోయాడు. నిర్గమాకాండం 40వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో కూడా ఏమంటే దేవుడు అంటున్నాడు కదా, ఈ కుర్చీ దేవుడి కోసం ఏర్పాటు చేసావా? వెంటనే దీని మీద నూనె పోయి కానీ ఈ కుర్చీకి ఏమొచ్చేసింది? ఒక ప్రత్యేకత వచ్చేసింది, ఒక అధికారం. దీంట్లో ఎవడు పడతాను కూర్చోకూడదు. అలాగే మైక్ అభిషేకం చేస్తే ఎవరి ఏది పడతానని చేయకూడదు. అలాగే ప్రియులారా, ఒక అభిషేకం చేయమని చెప్పిన దేవుడు ఆ వస్తువులకు యొక్క విలువ మారిపోయింది. మరి మనుషులను అభిషేకించినప్పుడు అహరోను కుమారుల యొక్క ఆధిక్యత ఎంతవరకు వచ్చిందంటే ఏమిటి, దేవుడు తర్వాత దేవుడు ఎవరయ్యా అంటే మా యాజకుడు అండి, అహరోను గారండి అని చెప్పుకునే స్థాయికి అహరోను బిడ్డలు వచ్చేసారంటే మన దేవుడు ఏమి ఇచ్చినట్లు వాళ్ళందరి మధ్య అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రియులారా, ఆయన ఆ అధికారాన్ని కనబడకపోవచ్చు. అధికారం అంటే ఇప్పుడు నన్ను అభిషేకించేస్తే ఏమంటే నేను వీరమ్మగుంట పెద్ద కుర్చీలో కూర్చుంటాను అంటారేమో. వీరమ్మగుంట ప్రాంతంలో పెద్ద కుర్చీలో కూర్చోబెట్టకపోవచ్చు, కానీ ఏమండి ఈ ప్రాంతములో నీకంటూ ఒక హోదా, నీకంటూ ఒక ఉన్నతమైన స్థితి, నీకంటూ ఒక విలువ నేను అది గమనించాను. ఏమండి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర అంతస్తు లేదు, అందరూ నన్ను గౌరవించకపోవచ్చు, కానీ ఒక దైవజనుడుగా కొంతమంది మనసులో ఏముంటుంది చెప్పండి,
ఒక స్థానము, ఒక గౌరవము ఉంటది. అది నన్ను బట్టి వచ్చేసిందా అంటే, నన్ను బట్టి అయితే ఎవ్వరూ నన్ను గౌరవించరు. నా తల మీద ఉన్న అభిషేకం నన్ను మనుషుల మధ్య ఉన్నతంగా ఎంచింది. అనేకులు 2 చేతులు జోడించి దండం పెట్టే స్థాయికి, అసలు నేను ఆ స్థాయికి సరిపోతానా? తాగుబోతోండి, తిరుగుబోతోండి. కానీ దేవుడు తన అభిషేకం నా మీద ఇవ్వగానే ఎంతటి అధికారం ఇచ్చాడో. ఈరోజు అది అధికారం నువ్వు నిలుపుకోగలిగితే దేవుడు నిన్ను అర్హుడిని చేస్తాడు. రెండవది, అధికారవంతులుగా దేవుడిని మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిది అభిషేకం మనుషులను అర్హుల్ని చేస్తుంది దేవుని కుమారులు కుమార్తెలుగా. రెండవది అభిషేకం జనముల మధ్య నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, పరిశుద్ధ జనముగా, హెచ్చైన ప్రజలుగా నేను మారుస్తుంది. ఇక మూడో చూద్దాం ప్రియులారా, మూడో చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ నీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న వచనాలు మనం కిందకి మనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, చదవండి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం కూడా. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలము పుట్టి పట్టుకొని సౌలు మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చెను. 6వ వచనం తర్వాత, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క తైలము ఒక వ్యక్తి మీదకి వస్తే ఏమొచ్చింది? మొట్టమొదటిగా అర్హత వచ్చింది. రెండవది దేవుని అభిషేకము ఒక విశ్వాసం మీదకి వస్తే ఏమొచ్చింది? అధికారం వచ్చింది. ఇక మూడవది ఒక అభిషేకము ఒక విశ్వాసం మీదకి వస్తే దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కూడా ఒక పాయింట్ అన్నమాట. ఒకటి అర్హత వస్తుంది, రెండు అధికారం వస్తుంది, మూడవది పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఇక నాలుగోది చూస్తే స్పీడ్కి వెళ్ళిపోతాను, మనకు టైం అయిపోతుంది కనుక. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అన్ని ఆమెలు చెప్తున్నాను గమనించారు. ఒకటి అర్హత, రెండు అధికారం, మూడవది ఆత్మ. ఓకే, లోకపు సరిహద్దులలో నిండు వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించు వానికి అధిక బలమిచ్చును. పొద్దున్న ఈ మాట చెప్తే కైగ్లూరులు ఏమన్నా తెలుసా? అయ్యగారు రేపు పొద్దున్న బూస్ట్ కలుపుకోకలేదంట. ఏం కలుపుకోకలేదంట? అమ్మా, దేవుని అభిషేకం నీ మీదకి వస్తే బలం వచ్చింది అంటే బూస్ట్ తాగే బలము, హార్లిక్స్ తాగే బలం కాదు వచ్చేది, ఆత్మ సంబంధమైన బలము. ఆ బలముతో సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క రాజ్యాలు, సాతాను యొక్క స్థిరంగా కూర్చుని తెస్త చేసిన ప్రతి బలిపీఠము నీ అభిషేకముతో కదల్చబడబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాడి శక్తులు, వాడి రాజ్యాలు, వాడి తంత్రాలు నీవు నడుస్తూ ఉండగా, నీవు నిలబడుతూ ఉండగా సాతాను పునాదులు కదలబోతున్నాయి. దేవుని శక్తి ప్రతి సాతాను యొక్క తంత్రాలు, మంత్రాలను పునాదులతో సైతం పీకి పారవేయబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అతి అధిక బలాన్ని దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికి? ఒకటి అర్హత, రెండు ఆధిక్యత లేదా అధికారం, మూడు ఆత్మ, నాలుగు అధిక బలం, ఐదవది మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:21. నేను అభిషేకించిన
నేను అభిషేకించిన వారిని మొట్టవలదని నా ప్రవక్తలకు కీడు చేయవద్దునని సెలవిచ్చెను. దేవుని అభిషేకం మనలను ఆజ్ఞలలో నడిపిస్తుంది, ఆజ్ఞానుసారముగా నడిపిస్తుంది, ఆజ్ఞలకు కట్టుబడేటట్లు చేస్తుంది. మనందరిని ప్రియులారా ఆజ్ఞలో నడిచేటట్లుగా, అనగా వాక్యానుసారముగా వాక్యములు నిలిచి దేవుని రాజ్యములకు మనల్ని వారసులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది ప్రపంచం అనుకుంటుంది ఈ పాస్టర్లో లేదంటే ఈ క్రైస్తవులు ఏదో మార్చేస్తున్నారు మనుషుల్ని అనుకుంటున్నారు. ఏమండి, పాస్టర్లో గాని విశ్వాసులో గాని పైనకు నిలబడిన నేను, కింద కూర్చున్న మీరు గాని ఏ వ్యక్తిని ప్రభావితం చేయలేము. కానీ దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో, అభిషిక్తులు ఎక్కడ నిలవబడతారో ప్రియులారా, అక్కడ ఖచ్చితమైన దేవుడి కార్యాలు జరగాల్సింది అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ప్రియులారా, మోషే నాయకత్వంలోకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడ నిలబడితే ఆ ప్లేస్ నీకు ఇచ్చేస్తానన్నాడు. మోషే తర్వాత యెహోషువ నిలబడినప్పుడు నువ్వు ఏ జనం మధ్య నిలుస్తావో ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు అన్నాడు. ఇప్పుడు మీతో అంటున్నాడు, కీర్తనా గ్రంథం 2వ అధ్యాయం ముగించేస్తున్నాను. లాస్ట్ మాట మనం చదువుకుంటున్నాం. కీర్తనా గ్రంథం 2వ అధ్యాయం 8-9. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమి దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండలు పగలగొట్టినట్లు వారి ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. దేవుని వాక్యమును నువ్వు నన్ను అడుగు, నీ నోటికి నేను వాక్యాన్ని ఇస్తాను, నీ తల మీద దేవుని ఆత్మనిస్తాను, నా అభిషేకాన్ని నీ మీద కుమ్మరిస్తాను. నువ్వు ఏది శాసిస్తే అది శాస్త్రం అవుతుంది. విచిత్రమైన తెలుసా, కొన్నిసార్లు దైవజనుడైన ఏలియా కొన్నిసార్లు దేవుడు అడగకుండానే, దేవుడి దగ్గర పొందకుండానే మాట్లాడేసేవాడు. దేవుడు అదేంటి నేను చెప్పకుండా నువ్వు మాట్లాడేవాళ్ళు ఏనాడు అల్లా. అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, నా ప్రవక్తల నోట నా మాట ఉంచి ఉన్నాను. నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే, నీ పెదవులు నీ మనసు మంచిదైతే, దేవుని అభిషేకం నీ మీద ఉంటే నువ్వు మాట్లాడేది దేవుడి మాట అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాటకు దేవుడు కూడా అంత గౌరవిస్తాడు. కానీ మనం ఏం పలుకుతున్నాము అంటే, మన మాటకి మన భార్య విలువ ఇవ్వట్ల, మన మాటకి మన భర్త విలువ ఇవ్వట్ల, మన మాటకి మన బిడ్డలు విలువ ఇవ్వట్ల. కాబట్టి ఈరోజు అభిషేకం నీ మీద ఆధారపడింది. ఏమంటది, నీవు కనుక పరిశుద్ధుడువై దైవజనుల ముందు దేవుని ముందు నిలబడగలిగితే, నీ ముందుకొచ్చే ఈ తైలాభిషేకం నీ మనస్సును, నీ ప్రవర్తనను, నీ విధేయతను చూచి, 1 నిన్ను అర్హుణ్ణి చేస్తుంది, 2 జనముల మధ్య నిన్ను హెచ్చిస్తుంది, 3వది అధిక బలముతో నిన్ను నింపుతుంది, 4వది తన ఆత్మను కుమ్మరించి నీతో నిలిచి, 5వదిగా నీవు ఒక శాస్త్రంగా మారుస్తాడు. నువ్వు ఆజ్ఞాపించే ప్రతి ఆజ్ఞ, నువ్వు పలికే ప్రతి మాట ఆమెన్ అని నా దేవుడు నెరవేర్చే రోజు వచ్చింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు స్కాన్ చేసుకో, నిన్ను నువ్వు ఈరోజు పరిశీలించుకో. ఆయన ముందుకు వచ్చిన నువ్వు, ఆయన అభిషేకానికి వచ్చిన నువ్వు అనకూడదు ఈ మాటలు. బ్రతుకు మారక, గుణం మారక, ప్రవర్తన మారక అదే తీరుకుంటావా? ఎలా వచ్చావో అలాగే వెళ్తావు. నీలో ఏ అనుభవాలు ఉండవు. కానీ ప్రభు ఎదుట నీవు నిర్దోషి. అదే అన్నాడు దేవుడు. మొదటిగా అభిషేకించేటప్పుడు ఒకసారి చదవడం, మాట చదువు ముగించేద్దాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం మొదటి వచనం కానీ చదవండి అమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. 8వ వచనం కానీ చదవా. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను
ఓకే, మరియు నీవు అభిషేక ఇవన్నీ తీసాను, మీకు ఇవన్నీ మీకు అర్థం కావు. కానీ అహరోను దగ్గరకు వచ్చేద్దాం. 12వ వచనం కానీ చూద్దాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని వచ్చి తోడుకొని వచ్చి నీళ్లతో స్నానము చేయించి ఏంటంట ముందు అభిషేకానికి ముందు ఏం జరగాలి తెలుసా? స్నానం జరగాలి. స్నానం అంటే ఏంటి? ఇప్పుడు ఒకటి బాప్తిసం, రెండోది హృదయ శుద్ధి. చెప్పండి, ఏం జరగాలి? ఉంటది కదా, కన్నీళ్లతో కడిగి పన్నీరు గుర్తులేదా పాట? అసలు ముందు స్టార్టింగ్ గుర్తురాట్లే ఎవరికి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన, ఆ భోజన పంక్తిలో సీయోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను, అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకం ఎలా చేసిందంట? కన్నీళ్లతో. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కన్నీళ్లతో ఎవరిని అభిషేకిద్దాం? నిన్ను నీవే. నీ పాపం నీ కన్నీళ్లతో కడగబడాలి. నీ పెదవులతో చేసిన పాపం, నీ దేహంతో చేసిన పాపం కన్నీళ్లతో స్నానము చేయబడి అనుభవంలోకి వస్తే తర్వాత ఏమండి అహరోను బిడ్డలకి ఏం చేయమన్నాడు? స్నానం చేయించిన వ్యక్తులను వస్త్రాలు ధరింపచేసి వారిని మోకరింపచేసి ప్రతిష్ట తైలాభిషేకముతో వారిని అంటూ ఈరోజు ప్రతిష్టతకు వెళ్ళిన ముందు మనము ప్రభు దగ్గర పశ్చాత్తాపడదు. ఎందుకంటే నీకు నాకు అర్హత ఇవ్వడానికి తమ దేహమును ఎవరిని కొరడా దెబ్బలకు అప్పగించుకొని ముళ్ళ కిరీటముతో ఆయన రక్తదారుల మధ్య రక్తసిద్ధులై నీకు నాకు ఏమి ఇచ్చాడంటే విలువనిచ్చాడు. ఆ యేసుని అంగీకరించి ఇంకా పాపంలో జీవిస్తున్నామేమో. రండి, తల వంచి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధానం మందు కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రభు కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ, అలనాడు ఎలాగైతే పాపాత్మురాలైన స్త్రీ తల కురులతో కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి ముద్దు పెట్టుకుందాం. నన్ను కూడా అలా అభిషేకించి ప్రభువా, నన్ను కూడా అలా అభిషేకించి ప్రభువా. అభిషేకించాలి ప్రభువా. అహరోనుకి ఒక పద్ధతి ఉంది. అభిషేకానికి ముందు స్నానం జరగాలి, వస్త్రము ధరింప చేయాలి. మీ దగ్గర ఉంచుకోండి, తైలాలు మీ దగ్గర ఉంచుకోండి, చెప్తాను. తర్వాత అభిషేకపు నూనె వారి తల మీద పొయ్యాలి. మనం అందరం కూడా స్నానం ఆచరించుటకు, అడుగులు సంపాదించుటకు కొద్ది నిమిషాలు మన కొరకు పశ్చాత్తాపడదాం. ప్రతి ఒక్కరు మోకరించి